హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 47. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నీ క్యూట్ డాన్స్ చూశాను, వన్స్ నీ హాట్ డాన్స్ చూడాలనుంది. నాట్ ఏ స్మైల్తో కొంటెగా చూస్తూ అన్నాడు రణధీర్. అతని మాటలు విన్న ఆరుహి కళ్ళు నోరు పెద్దవి చేస్తూ అతన్ని దూరంగా నెట్టేసింది. ఏంటి, హాట్ డాన్సా? ఆర్ యు క్రేజీ? నేను అస్సలు చేయను, నాకు రాదు కూడా. ఇట్స్ డిస్గస్టింగ్. మొహం ఎలానో పెట్టుకుని అంటున్న ఆరుహిని నవ్వుతూ చూస్తూ ఒక్కసారిగా ముందుకు వంగి ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు రణధీర్. రణధీర్, నేను చేయను, నా వల్ల కాదు. కీచు పిట్టలా అరుస్తూ గింజుకుంటున్న ఆరుహి పెదవులపై చిన్న ముద్దు పెట్టి ఆమెను సైలెంట్ చేశాడు రణధీర్. మొహం ముడుచుకుని చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ, భయపడకు, ఇప్పుడు కాదు, నేర్చుకుని రెడీగా ఉండు. నాకెప్పుడు చూడాలని మూడొస్తే అప్పుడు అడుగుతాను అన్నాడు అల్లరిగా. ఆరుహి చురుగ్గా చూసి, నేను చేయను, నీకు హాట్ డాన్స్ చూడాలని అంత కోరికగా ఉంటే ఎక్కడికైనా వెళ్ళి చూసుకోండి అని మొహం తిప్పుకుంది. రణధీర్ ఆమె చెక్కిలి మీద చూపుడు వేలితో రాస్తూ, నాకు నీ డాన్స్ మాత్రమే చూడాలంది, వేరే అమ్మాయిలది కాదు. డాన్స్ చేయమని నేను నిన్ను అడగట్లేదు, ఆర్డర్ వేస్తున్నాను. యూ షుడ్ ఫాలో మై ఆర్డర్ అని అనేసరికి తల తిప్పి అతని కళ్ళలోకి కోపంగా చూసింది. నీకు ఆప్షన్ లేదు బేబీ. హాట్ అండ్ సెడ్యూసింగ్ పర్ఫార్మెన్స్ విత్ హాట్ డ్రెస్. ఓకే, గెట్ రెడీ ఫర్ ఇట్. వెయిట్ ఫర్ మీ, విల్ హ్యావ్ డిన్నర్ టుగెదర్. ఆమె బుగ్గపై చిన్నగా తట్టి తనని వదిలి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు రణధీర్. వెనక్కి తిరిగి గుర్రుగా చూస్తుంది అతని వైపు. నాతో ఏదేదో చేయిస్తున్నాడు, ఇడియట్, మాన్స్టర్. తిట్టుకుంటూ వెళ్ళి బెడ్పై కూర్చున్న ఆరుహి టవల్తో వాష్రూమ్ నుండి వస్తున్న రణధీర్ని చూసి తడబడి చూపు మరల్చుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి మిర్రర్లో చూస్తూ తల తుడుచుకుంటున్నాడు రణధీర్. చూడొద్దు చూడొద్దు అనుకుంటూనే ఆరుహి కళ్ళు అతని మీదకు మళ్ళాయి. కండలు తిరిగిన అతని బలిష్టమైన తెల్లని తడిదేహం చాలా అట్రాక్టింగ్గా చూపు తిప్పుకొని విధంగా ఉంది. నీలి కళ్ళు, మగసిరి ఉట్టిపడే మెలితిప్పిన మీసం కట్టు, లేత గులాబీ పెదాలు, ట్రిమ్ చేసిన గడ్డం, షార్ప్ జాలైన్తో అట్రాక్టింగ్గా ఉండే అతని వదనం, స్మార్ట్ పర్సనాలిటీ, యాటిట్యూడ్ ఏ అమ్మాయికైనా మతి పోగొడుతుంది. ఎంత బాగున్నాడు! అయినా చూడ్డానికి బాగుంటే సరిపోతుందా? క్యారెక్టర్ కూడా బాగుండాలి కదా. హీరోలా కనిపించే నెంబర్ 1 విలన్. ఆరుహి తనలో తాను గొనుక్కున్న రణధీర్ షార్పు చెవులకు ఆ మాటలు వినిపించి తల తిప్పి తన వైపు చూశాడు. ఆరుహి టక్కున చూపు తిప్పుకొని దిక్కులు చూస్తూ ఉంది. రణధీర్ చిన్నగా నవ్వుకొని తన వార్డ్రోబ్ నుండి టీషర్ట్, ట్రౌజర్ తీసి వేసుకొని లెట్స్ గో అన్నాడు ఆరుహి వైపు చూస్తూ. మౌనంగా లేచి అతని వెనకాల కదిలింది. ఇద్దరూ డిన్నర్ చేసి రూమ్లోకి తిరిగొచ్చారు. రణధీర్ కాల్ రావడంతో మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళగా ఆరుహి బెడ్పై కూర్చొని బుక్స్తో కుస్తీ పడుతూ ఉంది. ఫోన్ మాట్లాడి రూమ్లోకి వచ్చిన రణధీర్ ఆరుహి వైపు చూసి, ఏం చేస్తున్నావు, అసైన్మెంటా అని అడిగాడు. కాదు, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి, ప్రిపేర్ అవుతున్నా అని వదిలిచ్చింది ఆరుహి మెల్లిగా. ఓకే, క్యారీ ఆన్ అని చెప్పి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్నాడు. కానీ అతని కళ్ళు స్క్రీన్ వైపు కంటే ఆరుహి వైపే ఎక్కువగా చూస్తున్నాయి. మధ్య మధ్యలో తన జుట్టుని వెనక్కి నెట్టుకుంటూ అప్పుడప్పుడు పెన్ను నోటిలో పెట్టుకుంటూ ఏదో ఆలోచిస్తున్నట్టు మూతి ముడుచుకుని చెంపకు వేలు పెట్టుకోవడం చేస్తూ ఉంది ఆరుహి. ఆమె ప్రతి చర్య చాలా క్యూట్గా అనిపిస్తుంది రణధీర్కి. అతని కళ్ళు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆరుహికి అతుక్కుపోయాయి. ఒళ్ళు వెనక్కి విరుచుకుని నడుం మీదుగా పరుచుకొని మొహాన్ని కప్పేస్తున్న హెయిర్ని ముడుచుకొని క్లిప్ పెట్టుకుంటూ ఉంది. ఆమెని చూస్తున్న రణధీర్ ఇంకా తనని తాను నిలువరించుకోలేక ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆమె దగ్గరికి నడిచాడు. అతని రాకను గమనించి తలెత్తి అతని వైపు చూసింది ఆరుహి. ఆమె చేతిలో పెన్నుని పక్కన పెట్టి ఆమె కుర్రలను బంధించిన క్లిప్ తీసేసి పక్కకి విసిరేశాడు. ఆరుహి కళ్ళు విప్పార్చి అలాగే చూస్తుంటే, ఐ వాంట్ యు నౌ అని మత్తుగా అంటూ ఆమె మెడ వెనుక చేయి పెట్టి మొహాన్ని దగ్గరకు తీసుకుని ఆమె చెక్కిలి మీద ముద్దు పెట్టుకున్నాడు. రణధీర్, నాకు హెడేక్గా ఉంది. హెడేక్ తగ్గిన అతని ఆపేందుకు ఒక సాకుగా చెప్పింది ఆరుహి. యూనో, హాట్ రొమాంటిక్ సెషన్ ఈజ్ బెస్ట్ మెడిసిన్ ఫర్ హెడేక్. మోహన్ నిండిన అతని గొంతు మధురంగా వినిపిస్తుంది. అది కాదు, నేను
అని మాట్లాడుతున్న ఆరుహి పెదవులు. రణధీర్ పెదవులు ఆమె చెవిని తాకేసరికి మూతపడ్డాయి. బెడ్ మీద ఉన్న బుక్స్ అన్నీ కిందకి విసిరేసిన రణధీర్ ఆమెను బెడ్ మీదకు తోసి మీదకి చేరి తన కళ్ళలోకి ప్రేమగా చూశాడు. ఆరుహి ఈరోజు అతని చూపులకు భయపడలేదు. అలాగే అతని కళ్ళలోకి చూస్తుండిపోయింది. ఆమె మొహాన్ని 2 చేతులతో పట్టుకుని మొహాన్ని ముద్దుల వర్షంతో తడిపేసి ఆమె పెదవులు అందుకుని గాఢంగా కిస్ చేయసాగాడు. ఒక్క క్షణం బిగుసుకుపోయిన ఆరుహి మరుక్షణం అతని పెదవులతో జత కలిపి పెదవుల యుద్ధం సాగిస్తూ ఉంది. ఆమె కళ్ళు మూసుకుపోతే చేతులు అతని టీషర్ట్ని పట్టుకున్నాయి. నిమిషాల పాటు సాగిన అతని చుమ్మనానికి బ్రేక్ ఇచ్చిన రణధీర్ టీషర్ట్ రిమూవ్ చేసి మోహావేశంతో ఆమె మెడ వంపులో తీయని పెదవుల దాడి చేస్తూ ఆమె నడుం వంపులని చేతులతో గట్టిగా నొక్కుతున్నాడు. విచిత్రంగా ఆరుహి అతని ప్రతి ముద్దుని అనుభూతి చెందుతుంది, ఆస్వాదిస్తుంది. అతని అదర సంతకాలకు ఆమె దేహం కొత్త సరాగాలు పలికిస్తుంది. అతని స్పర్శ ఆమెలో వాంఛను రగిలిస్తుంది. వద్దు వద్దంటూనే తను రణధీర్కి అట్రాక్ట్ అవుతుంది. అతని నుండి దూరం కావడానికి ప్రయత్నించే కొద్దీ మరింతగా అతని వైపు అట్రాక్ట్ అవుతుంది. అలా ఎందుకు అట్రాక్ట్ అవుతుందో తనకి అర్థం కావట్లేదు ఆరుహికి. అతని మొహం, అతని కళ్ళు, అతని శ్వాస, అతని స్పర్శ, అప్పుడప్పుడు ఆమె పట్ల అతని చూపించే కేరింగ్, పొసెసివ్నెస్ ఆరుహిని పిచ్చిదాని చేస్తున్నాయి. రణధీర్ ముద్దులోని తీవ్రత అంతకంతకు పెరుగుతూ ఉంటే ఆరుహి తముఖంలో మునిగిపోతూ అతని వీపుని చుట్టేసింది. రణధీర్ మరింత వైల్డ్గా కిస్ చేస్తూ ఆమె మెడ వంపులో లవ్ బైట్స్ ఇస్తూ ఉంటే చిన్నగా మూలుగుతూ అతన్ని మరింత గాఢంగా హత్తుకుంది ఆరుహి. ఆమె వేడి నిట్టూర్పుల సెగలు అతని ఒంట్లో వేడిని మరింతగా రాజేస్తుంటే ఆమె ప్రతిస్పందనలు అతనిలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతూ ఉంటే మరింత గాఢంగా ఆమెను అల్లుకుపోయాడు రణధీర్. ఒకరిలో ఒకరు కరిగిపోతూ కలిసిపోతూ అలుపన్నది లేక ఎంతోసేపు సాగింది ఇరు తనవుల యుద్ధం. తనువుల తపనలు తీరి ఆరుహి నుదుటిన ప్రేమగా చుంబించి తన వెచ్చని బాహువుల్లో బందీ చేశాడు రణధీర్. అతని కౌగిలిలో రోజు ఊపిరి ఆడనట్టుగా ఫీల్ అయ్యే ఆరుహికి ఈరోజు హాయిగా వెచ్చగా అనిపిస్తుంది. అతని హృదయ సవ్వడి వింటూ ఏదో ట్రాన్స్లో ఉన్న ఆరుహి హెడేక్ తగ్గిందా చెవుల దగ్గర వినిపించిన రణధీర్ గొంతుకి తలెత్తి చూసి అతని చూపుల వాడికి తాళలేక తలదించేస్తూ తగ్గలేదు, ఇంకా పెరిగింది అంది కావాలని. అలాగా, అయితే డోస్ సరిపోనట్టుంది, ఇంకాస్త పెంచేస్తే సెట్ అవుతుంది అని రణధీర్ అల్లరిగా అంటూ దగ్గరికి లాక్కునేసరికి ఆరుహి కళ్ళు విప్పాచుతూ ఏం అవసరం లేదు, తగ్గిపోయింది అంది తడబడుతూ. రణధీర్ గట్టిగా నవ్వేశాడు. నవ్వుతున్న అతన్ని అలాగే చూస్తుండిపోయిన ఆరుహి పెదవులపై సన్నని చిరునవ్వు అలా వచ్చి ఇలా మాయమైంది. నీకు సిగ్గులేదు అని గొనుక్కుంటూ కళ్ళు మూసుకుంది. రణధీర్ చిన్నగా నవ్వి ఆమె తలకు ముద్దిచ్చి నిద్రకు ఉపక్రమించాడు. మరుసటి రోజు రణధీర్ యథాతథంగా మార్నింగ్ వెళ్ళిపోగా ఆరుహి రెడీ అయ్యి కాలేజ్కి బయలుదేరింది క్యాబ్లో. తను వెళ్ళడం రణధీర్ ఇంటికి కాస్త దూరంలో నిలబడి చూస్తున్నాడు పరీక్షిత్. సో వీళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారన్నమాట అని ఆగ్రహంతో రగిలిపోతూ పిడికిలి బిగించాడు. రణధీర్ చక్రవర్తి, నీ ప్రేయసితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా? నీ ప్రేయసిని నీకు దూరం చేసి నీ సంతోషాన్ని ఆవిరి చేయకపోతే నా పేరు పరీక్షిత్ చౌదరినే కాదురా. చేతిని స్టీరింగ్ కేసి గట్టిగా కొట్టి తమ్ముడికి కాల్ చేశాడు. అన్నయ్య, సిద్ధు, నీ అనుమానం నిజమే, ఆరుహి వాడితో పాటే ఉంటుంది. పెళ్లి చేసుకుని ఉంటే ఆ విషయం ఖచ్చితంగా పబ్లిక్ అయ్యేది. సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే పెళ్ళయి ఉండదు. వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయి. తొందరపడి ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు. పక్కా ప్లాన్తో రంగంలోకి దిగాలి. ఓకే అన్నయ్య. ఫోన్ పెట్టేసి ఆరుహి రాక కోసం ఎదురుచూస్తూ గేట్ దగ్గరే నిల్చొని ఉన్నాడు సిద్ధు. కాసేపటికి క్యాబ్లో నుండి దిగింది ఆరుహి. హాయ్ ఆరుహి, హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడిగాడు సిద్ధు తన దగ్గరికి వెళ్తూ. ఫైన్ సిద్ధు అంది పడిసరిగా. నువ్వు సాక్షి వేరువేరుగా వచ్చారు. ఈరోజు కూడా హాస్పిటల్ నుండి వస్తున్నావా? అవును అంది ఆరుహి తడబాటుని దాచుకుంటూ. వాడితో ఉంటూ అబద్ధం చెప్తున్నావా అని లోపల మండిపోతూ. ఆరుహి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వాంట్ టు నో వన్ థింగ్ అని సిద్ధు అడుగుతుంటే. ఏంటి అంది ఆరుహి అనాసక్తిగా. నీకు రణధీర్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి?
సిద్ధు మాటలకు చురుగ్గా చూసింది ఆరుహి. ప్లీజ్ అలా చూడకు. ఐ జస్ట్ వాంట్ టు నో. అతను చాలా డేంజరస్ పర్సన్. అమ్మాయిల లైఫ్స్తో ఆడుకునే ప్లే బాయ్. ఆయన అండర్ వరల్డ్ డాన్ అని అన్నయ్య చెప్పాడు. నువ్వు అసలే చాలా ఇన్నోసెంట్. వాడి మాయలో పడిపోతే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. సిద్ధు ప్లీజ్. నేను అతనితో డైరెక్ట్గా వర్క్ చేస్తున్నా. అతని గురించి నీకన్నా ఎక్కువ నాకు తెలుసు. మా మధ్య ఉంది బాస్ అండ్ పిఏ రిలేషన్ అని ఇంతకుముందే చెప్పాను. అయినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. నా పర్సనల్ లైఫ్ గురించి నీకు అవసరం లేదు. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడి నుండి వస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది నీకు అనవసరం. నా గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే నీకంత మంచిది. ప్లీజ్ జస్ట్ స్టే అవర్ ఫ్రమ్ మీ. ఒకంత సీరియస్గానే చెప్పి లోపలికి నడిచింది ఆరుహి. వెళ్తున్న తన వైపు పళ్ళు బిగించి చూస్తూ, నిన్ను అస్సలు వదలను ఆరుహి, వదలను. యువర్ మైన్ అని అనుకుంటూ క్లాస్ రూమ్ వైపు కదిలాడు. క్యాంటీన్లో వెయిట్ చేస్తున్న సాక్షి దగ్గరకు వెళ్ళి కూర్చుంది ఆరుహి. ఏంటింత లేట్, అప్పుడే వచ్చేసాను చెప్పా అడిగింది సాక్షి. సిద్ధు ఆపాడు. వాడికి నేను రణధీర్తో ఉంటున్నానని డౌట్ వచ్చినట్టుంది. మనిద్దరం సపరేట్గా వస్తున్నాం కదా, అందుకే డౌట్ వచ్చింది. తెలిస్తే తెలియని చేసేదేముంది అంది ఆరుహి నిట్టూరుస్తూ. సాలోచనగా తలాడించింది సాక్షి. ఇద్దరూ కాఫీ తాగి క్లాస్కి వెళ్ళారు. కాలేజ్ అయ్యాక కాసేపు కంబైన్ స్టడీస్ చేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫీస్లో ఉన్న రణధీర్ ఫోన్లో క్యామ్ ఆన్ చేసి చూస్తున్నాడు. ఆరుహి కనిపించలేదు. ఇంకా కాలేజ్ నుండి రాలేదా? కాలేజ్ అయిపోయి చాలా టైం అవుతుంది కదా అని అనుకుంటూ ఉండగానే హెడ్ బాత్ చేసి నైట్ డ్రెస్ వేసుకుని వాష్రూమ్ నుండి వచ్చింది ఆరుహి. తల తుడుచుకుని వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఏదో వెతుకుతూ ఉంది. ఏం సర్చ్ చేస్తుంది? క్యూరియాసిటీతో చూస్తూ చైర్లో వెనక్కి వాళ్ళ రణధీర్ ఆరుహి చేతిలో కవర్ని చూసి స్ట్రెయిట్గా కూర్చున్నాడు. శానిటరీ ప్యాడ్స్ పాకెట్ కవర్ అది. ఓ మెన్షన్ ప్రాబ్లమా అని అనుకుంటూ క్యామ్ ఆఫ్ చేయబోయిన రణధీర్ ఒక్కడు కూడా లేదు అని ఆరుహి ఎంటీ కవర్ని నిలబడడం చూసి ఆగిపోయాడు. కవర్ని డస్ట్బిన్లో పడేసి బెడ్పై కూర్చుంది ఆరుహి. ఇప్పుడెలా? బయటకు వెళ్ళాలా? నియర్ బై షాప్స్ కూడా లేవు. సర్వెంట్ని తీసుకురమ్మనాలా? బాగోదేమో అని ఆలోచిస్తుంటే రణధీర్ చిన్నగా నవ్వి క్యామ్ ఆఫ్ చేసి కార్ కీస్ తీసుకుని బయటికి నడిచాడు. కాసేపు సైలెంట్గా కూర్చున్న ఆరుహి తనే వెళ్ళడానికి డిసైడ్ అయ్యి రెడీ అయిపోయి డోర్ తీయబోతుంటే డోర్ ఓపెన్ చేశాడు రణధీర్. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు రూమ్లోకి వస్తూ. షాప్కి వెళ్తున్నా, ఫ్యూ థింగ్స్ తెచ్చుకోవాలి అంది మెల్లిగా. ఇవేనా అంటూ తన చేతిలో ఉన్న షాపింగ్ బ్యాగ్ అందించాడు. క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ బ్యాగ్ అందుకుని చూసిన ఆరుహి కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. బిగ్ శానిటరీ నాప్కిన్స్తో పాటు ఐస్ ప్యాక్, బిగ్ చాక్లెట్స్ కొన్నున్నాయి. అవి చూడగానే ఆమె పెదవులపై చిరునవ్వు చేరింది. నవ్వు దాచుకుని అతని వైపు చూసి, థ్యాంక్స్, కానీ నీకెలా తెలుసు అని అడిగింది. ఇందాక నువ్వు సర్చ్ చేయడం క్యామ్లో చూసా. తను చెప్పకుండానే అర్థం చేసుకుని షేమ్గా ఫీల్ అవ్వకుండా తన కోసం అవన్నీ తీసుకొచ్చినందుకు ఆరుహి మనసుకు హ్యాపీగా అనిపించింది. లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ, ఎప్పుడు నన్ను చూస్తూనే ఉంటావా, నీకేం పని లేదా అంది పైకి చిరు కోపంగా. రణధీర్ చిన్నగా నవ్వి, లేదు, నిన్ను చూడ్డమే నా పని అన్నాడు ఓరగా చూస్తూ. అతని చూపులకు తడబడి కళ్ళు వాల్చేసింది ఆరుహి. ఐ విల్ బి బ్యాక్, బాయ్ వెళ్ళడానికి వెనక్కి తిరిగిన రణధీర్. 5 days వరకు మీరు ఇక్కడికి రానవసరం లేదు అన్న ఆరుహి మాటలకి వెనక్కి తిరిగి చూశాడు. అంటే పీరియడ్స్లో ఉన్నా కదా, సో వాట్? ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ సింగిల్ డే. ఎవ్రీ డే ఈజ్ ప్రీషియస్ టు మీ అని చెప్పి ఆమె చెంపపై చిన్నగా తట్టి వెళ్ళిపోయాడు రణధీర్. ఈ టైంలో కూడా వదలడా నన్ను? ఆరుహి మనసంతా చేదుగా అయిపోయింది. యువర్ అ మాన్స్టర్, ఐ హేట్ యూ అని తిట్టుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది. 9 అవుతుండగా ఆఫీస్ నుండి వచ్చిన రణధీర్ ఆరుహి డిన్నర్ చేస్తుండడం చూసి తనతో పాటు కూర్చున్నాడు. ఇద్దరూ డిన్నర్ చేసి లోపలికొచ్చారు. రూమ్లోకి వెళ్ళగానే బెడ్పై వాలిపోయింది ఆరుహి. ఫ్రెష్ అప్ అయి వచ్చిన రణధీర్ ట్రౌజర్ వేసుకుని షర్ట్ లేకుండా బెడ్ మీదకి చేరాడు. ఆరుహి కోపం, బాధ కలగలిపిన ఫీలింగ్తో చూస్తూ, రణధీర్ ఈ టైంలో వద్దు ప్లీజ్ అంది. రణధీర్ నవ్వు, ఐ వాంట్ టు బి విత్ యూ ఎవ్రీ నైట్ డీప్ వాయిస్తో అంటూ ఆమె మీదకి చేరేసరికి ఆరుహి కళ్ళలో కన్నీళ్లు నిండాయి. విరక్తిగా కళ్ళు మూసుకుని తల పక్కకి వాల్చేసిన తను రణధీర్ ఆమె నుదుటిన ముద్దు పెట్టి
పక్కన చేరి ఆమెను హత్తుకునేసరికి కళ్ళు తెరిచి అతని మొహంలోకి చూసింది. దరహాసంతో కళ్ళెగిరేశాడు రణధీర్. ఆరుహి చిన్నగా నవ్వుకుంటూ తల దించేసుకుంది. ఐ వాంట్ టు జస్ట్ హగ్ యూ టైట్లీ అండ్ గో టు స్లీప్ అని అంటూ ఆమెను తన గుండెల్లో పొదువుకున్నాడు. ఆరుహి పెదవులపై అందమైన చిరునవ్వు చేరింది. అతని స్వీట్ బిహేవియర్ ఆమె మనసుకు సంతోషాన్ని కలిగించింది. హాయిగా బ్రీత్ తీసుకుంటూ అతని వెచ్చని కౌగిల్లోకి మరింతగా ఒదిగిపోతూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల మధ్య ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆరుహి రణధీర్ ప్రేమలో పడిపోతుందా? వారిద్దరి మనసులు దగ్గరవుతాయా? సీక్రెట్ రూమ్ రహస్యాన్ని ఆరుహి ఛేదిస్తుందా? పరీక్షిత్ సిద్ధు ఇలాంటి ప్లాన్లు వేనున్నారు. ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.